రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలకమైన వివిధ ప్రాతిపదికలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. ఇక ఇసుక సీనరేజ్ రద్దు నిర్ణయాన్ని కూడా కేబినెట్ ఆమోదించబోతోంది. ఇక ఆ మేరకు ఉచిత ఇసుక విధానానికి ప్రభుత్వం సవరణ చేయనుంది. దీపావళి నుంచి దీపం పథకం కింద ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం అమలు ప్రతిపాదన కూడా మంత్రిమండలి అంగీకరించనుంది. అలాగే రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండలి నియామకంలో చట్ట సవరణ బిల్లు కేబినెట్ ముందుకు రాబోతోంది. పాలక మండలిని 15 నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై కూడా మంత్రులు చర్చించనున్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ, మార్గదర్శకాలపై చర్చించబోతున్నారు. వాలంటీర్ల కొనసాగింపు, రేషన్ డీలర్ల నియామకం వంటి అంశాలపై కూడా ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది కేబినెట్. అమరావతికి వరల్డ్ బ్యాంకు నిధులతో పాటుగా తాజాగా హడ్కో 11,000 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన నేపథ్యంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై కేబినెట్ చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పోలవరం ప్రోగ్రెస్, త్వరలో పనుల ప్రారంభంపై కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తుంది కేబినెట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు రాయలసీమ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హేమంత్, చెప్పండి. మొత్తం మీద అయితే ఏపీ కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతోంది. కాసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ఎవరైతే ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే జరుగుతోంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల పాలక మండలి నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపైన ఇప్పటికైతే ప్రజెంట్ అయితే డిస్కషన్ అయితే నడుస్తోంది. దీనిపైన కేబినెట్ తో చర్చిస్తున్నారు సీఎం చంద్రబాబు. అలాగే ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఏదైతే ఉందో దీపావళి కానుగ్గా దీపం పథకం కింద ఈ 3 ఉచిత సిలిండర్లు మహిళలకు ఇవ్వాలనేసి గతంలో ఎన్నికల హామీ ఇచ్చిన టీడీపీ దానిపైన కసరత్తు అయితే చేస్తోంది. ఇప్పటికే కార్యరూపం దాల్చింది. ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో దానిపైన పూర్తిగా చర్చించనున్నారు. దాని విధి విధానాలు ఇప్పటికే రూపొందించారు. దీనిపైన పూర్తిగా కసరత్తు అయితే జరుగుతోంది. రాజశేఖర్, ఏదైతే ఈ ప్రతి సిలిండర్ కు ఏదైతే ఉందో ఈ 3 సిలిండర్లకు పంపిణీ వల్ల ప్రభుత్వానికి ఏదైతే ఎంత భారం పడుతోంది, దానికి సంబంధించిన బడ్జెట్ ని కేటాయించడం అంటే దాదాపుగా 2,684 కోట్ల రూపాయల అదనపు భారం అయితే పడుతోంది. మొత్తం మీద ఇది 5 ఏళ్ల పాటు, అంటే సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే 5 ఏళ్ల పాటు ఈ సిలిండర్లు ఎలా ఇవ్వాలి, దానికి బడ్జెట్ ఎంత కేటాయించాలి, కేంద్రంతో కూడా దీనిపైన సంప్రదింపులు అయితే జరపడం జరిగింది. ఎందుకంటే సబ్సిడీ ఏదైతే ఉంటుందో ఈ సబ్సిడీ ధర ఏదైతే ఉందో ప్రతి సిలిండర్ కి 25 రూపాయల సబ్సిడీ ధర ఏదైతే ఉందో అది కేంద్రం నుంచి వస్తుంది. దానిపైన కూడా కొంత కసరత్తు అయితే చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో ఈ మొత్తం మీద ఈ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో అయితే తీవ్రంగా అయితే కసరత్తు చేస్తోంది కేబినెట్ కూడా. దీనిపైన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఏదైతే ఉచిత పథకం ఏదైతే ఉందో ఈ గ్యాస్ సిలిండర్ మహిళలకు ఇచ్చే పథకం పైన పూర్తిగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈవెన్ సీఎం చంద్రబాబు. అలాగే ఉచిత ఇసుక విధానం పైన కూడా కొంత కసరత్తు అయితే జరుగుతోంది. ఎందుకంటే గతంలో ఎన్నికల హామీ ఏదైతే ఇచ్చారో దానిపైన ఉచిత హామీ ఏదైతే ఉందో ఇసుకది అది ఖచ్చితంగా కంపల్సరీగా అమలు చేయాల్సిందే అని ఎప్పటికైనా చెప్పడం జరిగింది. గత ఏదైతే కేబినెట్ లో ఏదైతే ఉచిత ఇసుక పాలసీ పైన అమలు చర్చ జరిగింది. ఈసారి దాని పూర్తి కార్యరూపం దాల్చాలి, దీనిపైన అమలు చేయాలి వెంటనే అన్న ఉద్దేశంతో ఉన్నారు సీఎం చంద్రబాబు. దీనిపైన ఇప్పటికే ఒక విధి విధానాలు అయితే రూపొందించడం జరిగింది. ఉచిత ఇసుకను ఖచ్చితంగా ఇవ్వాలి, అందుబాటులోకి తేవాలి. ఇసుక రిచ్లను పూర్తిగా ఏదైతే ఎక్కడెక్కడ ఉన్నాయో జిల్లాల్లో అక్కడ ఏర్పాటు చేసిన ప్రస్తుత పరిస్థితులపై ఆయన చర్చిస్తున్నారు కేబినెట్ లో. అలాగే ఈ మద్యంకి సంబంధించి, అలాగే ఏదైతే గతంలో ఈ మద్యం సరఫరాకు సంబంధించి ఏదైతే జరిగిందో అవకతవకలు దానిపైన కూడా కొంత డిస్కషన్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే బడ్జెట్ కేటాయింపులో కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది. పూర్తి స్థాయిలో ఈ గడిచే మూడు నెలలకు బడ్జెట్ కేటాయించాలన్న ఉద్దేశంతో అయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే తీవ్ర కసరత్తు అయితే చేస్తోంది. రాజశేఖర్, అయితే కంటిన్యూగా ఈ మధ్యాహ్నం వరకు ఈ కేబినెట్ మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇంకా కొన్ని
ఏదైతే ఈ బడ్జెట్ అవ్వచ్చు, మిగతా విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా తీవ్ర కసరత్తు అయితే చేస్తోంది. దీనిపైన ఇప్పటికే మంత్రులతో ఆయన భేటీ అవ్వడం జరిగింది. ఈ భేటీ అయితే కొనసాగుతోంది రాజశేఖర్. ఒకటి హేమంత్, ప్రధానంగా చూసుకుంటే ఇందాక మన మద్యం గురించి మాట్లాడుతూ కూడా చాలామంది మద్యం సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మొన్న జరిగినటువంటి మద్యం టెండర్ల ప్రక్రియలో కొంతవరకు కమిషన్లు ఇవ్వాలని టీడీపీ నేతలు చెప్పడం, ఈ అంశాలు ఏమైనా తీసుకుని వారికి సంబంధించి ఒక ఒక హెచ్చరిక ఏమైనా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మద్యానికి సంబంధించి గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వం ఆ దిశగా వెళ్తుంది, కానీ కొన్నిసార్లు అందుబాటులో లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కొత్త టెండర్లో కొన్ని వారికి అనుకూలంగా జరిగాయని విమర్శలు కూడా ఉన్నాయి. దానికి చెక్ పెట్టేందుకు ఏమైనా క్యాబినెట్లో ఒక సమావేశం లాగా ఏమైనా డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఇప్పటికే మద్యం ఏదైతే ఉందో మద్యం టెండర్లు కానీ దాని తర్వాత షాపులను దుకాణాలు ఏర్పాటు చేసినప్పుడు ఎవరైతే టీడీపీ నాయకుల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. దానిపైన అంటే షాపులు ఖచ్చితంగా తెరిస్తే దానికి కమిషన్ ఇవ్వాలంటూ ఇప్పటికే చాలా మంది నాయకులు బెదిరింపులకు దిగారంటూ కొంత వార్తలు అయితే వచ్చాయి. దీనిపైన సీఎం చంద్రబాబు అయితే చాలా సీరియస్ గా అయితే ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఈ మద్యం ఏదైతే ఉందో దీన్ని ట్రాన్స్పరెన్సీగా తీసుకురావాలి, దీనిపైన ఏ విధి విధానాలు పకడ్బందీగా అమలు కావాలి అన్నదే ఆయన ప్రధాన ఉద్దేశము. దీంట్లో టీడీపీ నాయకులు ఎవ్వరూ కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఏదున్నా కూడా అది షాపులు వారికి కేటాయించిన ఎవరైతే టెండర్లలో పాడుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు, వాళ్ళు ఏదైతే ఆ విధానాలకు లోబడి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మీరు దాంట్లో ఎటువంటి ప్రమేయం కానీ కమిషన్లు కానీ దాంట్లో అవకతవకలకు పాల్పడకుండా ఉండాలని ఇప్పటికే పరోక్షంగా ఆయన హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అంతర్గతంగా పార్టీ నాయకులకు కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే పదే పదే ఇదే ఇష్యూ జరుగుతూ ఉండడంతో ఇప్పుడు కొంత దానిపైన తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. దీనిపైన కూడా ఇప్పుడు కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే కనపడుతోంది. ఏదైతే ఈ కేబినెట్ లో ఇసుక తర్వాత మద్యం, ఇప్పుడు ఈవెన్ ఇసుక విషయంలో కూడా కొంతమంది అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అనేసి టీడీపీ నాయకుల మీద కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. దీనిపైన కూడా ఆయన కొంత సీరియస్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉచిత ఇసుక రవాణా అనేది ఖచ్చితంగా జరగాలి, ఇక్కడ పారదర్శకత అనేది చాలా ముఖ్యమన్నట్లుగా ఏపీ సీఎం అయితే చెప్పడం జరుగుతోంది. దీనిపైనే మొత్తం మీద మాట్లాడుతున్నారు. దీనిపైనే కేబినెట్ లో కూడా తీవ్రంగా చర్చ అయితే జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయంలో మాత్రం కలగజేసుకోవద్దు అంటే ఇప్పటికే ఆయన చెప్పడం జరుగుతోంది. ఇప్పటికే ఏదైతే నిన్న డ్రోన్ ఇన్నోవేషన్ కూడా మాట్లాడడం జరిగింది. దీనిపైన కూడా కొంత డిస్కషన్ జరిగే అవకాశం అయితే ఉంది. ఏదైతే డ్రోన్ ఇన్నోవేషన్ కేంద్రంగా ఏపీని చేయాలన్న ఉద్దేశంతో చాలా గట్టి పట్టుదలతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఏదైతే తయారీ తర్వాత డ్రోన్లు పరిశోధనా కేంద్రాలుగా మారుస్తామంటూ ఇప్పటికే ఆయన ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా బడ్జెట్ అలాట్మెంట్ ఉంటుంది. దీనికి కూడా కొంత డిస్కషన్ అయితే కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనికి కూడా కొంత నిన్న సదస్సులో ఆయన కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఏదైతే 35,000 మంది ఎవరైతే ఉన్నారో డ్రోన్ పైలట్లను తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా 15 రోజుల్లో ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకొని వస్తాననేసి ఆయన నిన్న ప్రకటించడం జరిగింది. సో ఈ రోజు కూడా అది డిస్కషన్ కు వచ్చే అవకాశం ఉంది. విధి విధానాలను రూపొందించడం, డ్రోన్ హబ్ గా ఏపీని ఏర్పాటు చేయడం, ఇలాంటి అంశాలు కూడా ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది రాజశేఖర్. రైట్ అంటే చాలా కీలకంగా చంద్రబాబు ఈరోజు భేటీ సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరెవరు పాల్గొన్నారంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? సో కొంతవరకు సమన్వయానికి సంబంధించి కూడా అంశాలు ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. జనసేన బీజేపీ కూటమిలో ఉన్నటువంటి కొన్ని మొన్న హెచ్చరికలు కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఎవరెవరు పాల్గొన్నారు, ప్రధానంగా కేబినెట్కి సంబంధించి సమాచారం ఏమైనా ఉందా మనకి? ఏదైతే ప్రధానంగా కేబినెట్ లో మొత్తం మీద అందరూ దాదాపుగా వచ్చారు, మాట్లాడుతున్నారు. ఈవెన్ దాదాపుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు, అచ్చెన్నాయుడు ఉన్నారు, అలాగే నారాయణ మనోహర్ ఉన్నారు, అలాగే హోంమంత్రి అనిత, నిమ్మల రామానాయుడు, వీళ్ళు ఇరిగేషన్ మంత్రి, మొత్తం మీద దాదాపుగా అందరూ అటెండ్ అయ్యారనే చెప్పారు. ఈవెన్ నారా లోకేష్ ఉన్నారు, పురపాలక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఉన్నారు. మొత్తం మీద అందరూ కలిసి ఈ భేటీలో అయితే ఉన్నారు. ఈ కేబినెట్ లో కీలక అంశాలు అంటే ఈ రోజు కీలక అంశాలు చర్చించనున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించడం, అలాగే ఎలా ముందుకెళ్ళాలి, బడ్జెట్ ని ఎలా అలాట్ చేయాలి అన్న దానిపైనే చర్చ సాగుతుంది. ఇది కొంత సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. ఈ రోజు కేబినెట్ మీటింగ్ అన్నది ఇప్పటికే మొత్తం మీద అందరూ మంత్రులు కూడా అటెండ్ అయ్యారు. ఈవెన్ న్యాయశాఖ మంత్రి ఎవరైతే ఎన్ఎండి ఫరూక్, వీళ్ళంతా మొత్తం మీద మిగతా అచ్చెన్నాయుడు, మిగతా వాళ్ళంతా కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో అయితే అటెండ్ అవ్వడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఇప్పటికైతే కేబినెట్ ఏదైతే మీటింగ్ అయితే కొనసాగుతోంది రాజశేఖర్, మొత్తం మీద ఇది కొంత సుదీర్ఘంగా జరుగుతుంది. ప్రధానంగా ఏవైతే అజెండా ఉందో దాన్ని ఖచ్చితంగా
అంటే ఇప్పుడు ఉచిత ఇసుక అవ్వచ్చు, తర్వాత గ్యాస్ సిలిండర్లు అవ్వచ్చు, ఇలాంటి మొత్తం మీద అయితే దీని మీద దానికి బడ్జెట్ ఇవన్నీ టోటల్ గా మాట్లాడే అవకాశం ఉంది, చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనికి పకడ్బందీగా విధి విధానాలు రూపొందించాలనేసి ఇప్పటికే అధికారులతో అలాగే మంత్రులతో ఆయన చర్చించడం జరుగుతోంది సీఎం చంద్రబాబు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హేమంత్.